రాత్రి అనుకుంటా ఉన్నారు. అడియాళాల హేరగంధానికి విరగాదులకు ఆశార పొట్టికి మూటికి ముమ్మాటికి సెలవయ్యా సెలవా 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 రాజు రావాలా స్వేదించడానికి అవసరాలు తీయడానికి మూటికి ముమ్మాటికి సెలవయ్యా సెలవా 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 టెంకాయలు పెట్టండి ఇద్దరు చిరగొట్టి ఎప్పుడు ఏ రంగం ఇది ఇప్పుడు కదా పల్లెలు పెట్టించే ఒకటి వాడు పోయినా నువ్వు రాయా రాయా రా అయ్యో తెలిసిందందుకు పుణ్యవంతులకు
కోనేరు నడుముగా లంకమ్మ నాగలేరు సేవలే చెయ్యంగా చెమటలే పుట్టంగా చంద్రుడు శ్రీరామచంద్రుడికి మంగళం జయ మంగళం ఎదురెదురు మన మళ్ళీ Oh,
అందరినీ రోమన్నవస్తాలు తరలుగా పండి అల్లహరాడల్లో సూక్ష్మనవగది సుఖమై వెలుగు అల్లహరాడల్లో సూర్యచంద్రులారమీ కనువాలే అల్లహరాడల్లో ఒడ్డు పల్లెములోన పొందిన వాళ్ళే అల్లహరాడల్లో బొల్లాయ బసన్న మీకుని వాళ్ళే అల్లహరాడల్లో కోటాడు యాభ్రలకు వంగా అల్లహరాడల్లో కోటపోతుల రాజు మీకుని వాళ్ళే అల్లహరాడల్లో కోటాడు యాభ అల్లహరాడల్లో ఎలమంద కోట మీకుని వాళ్ళే అల్లహరాడల్లో ముంజాత ఒత్తేసి మునగనైపోసి అల్లహరాడల్లో ముగ్గురు మూర్తులార మీకుని వాళ్ళే అల్లహరాడల్లో అరిసాత ఒత్తేసి ఆవునైపోసి అల్లహరాడల్లో అర్యరాజులార మీకుని వాళ్ళే అల్లహరాడల్లో దీవించి వీరిల్ల దివుజులరగంగా అల్లహరాడల్లో దీవించి వీరిల్ల దివ్య శాసనగా ఆనవ్వాలే యాపలే కొమ్మలో ఎత్తైన నెమ్మలో ఓ ఈ బెలవాడ ధర్మం ఇవరే సమానమైన నమ్మని వారి ధర్మం నవరత్న భైరత్న తేజీలు కలిగి నవరాజ్య పాలన పృథివీ గలభలను ఈ రాజు రాఘవుడు రవణి ఉచ్చీలు ఇండపల్లెములోను ఏకార్జులను పైడపల్లెములోను పంచార్జులను ఆజ్ఞాపాజ్ఞనే కనకని వలనం గావించారు. ఆ రాజు ఈ రాఘవుడు అమ్మవారికి యోగం గావించారు. ఈ నివాళి వేణ ఇళ్ళ వస్త్రములు తెచ్చి పిల్ల దిశ తీసి పట్టు వస్త్రములు తెచ్చి పై దిశ తీసి గట్టి ఉన్న గార్భాయి ఉన్న గావుడు వస్త్రములను శాంతమ జవమాడు దేశుని పాదములాన పశునాగార బొమ్మ పాదములాన పద్మాల దేవిని అంకమ్మ పాదములాన బొల్లావు బసమ్మ పాదములాన శాంతము దించి నువ్వు టెంకాయ కొట్టిన టెంకాయ చూసి ఈ అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని వాళ్ళు పెట్టుకోవచ్చు. చీర కట్టి ఏం చేయాలా అందరి ముందు అయితే వాళ్ళు అవుతారు. ఈ 9 మందిలో ఉండు రోడ్లు కానీ బయట రోడ్లకు అందరికి అవకాశం అవుతాయినా పెళ్లి కాని వాళ్ళు మంచిది, దొరకపోతే పెళ్ళైన వాళ్ళు ఓకే తప్పదు కదా. నాకు 9 శాల్తీలు కావాలి వాళ్ళు 9 మంది. దొడ్డపనేని సుధాకర్ రావు రేణుకాదేవికి ఏషానికి సిద్ధమయ్యాడు.
ఇంకా బాగుంది. దండాలు పెట్టుకున్నారు తీసేస్తాం ఇక్కడ ఉండకూడదు ఇక్కడ సీను అసలు ఎవరైనా ఓడ తీసారు తెల్లవారుజు పెడతాం మేము వెంటనే ఏసి వేసుకుని గమ్ముకు మంచిని లాగడానికి వచ్చాడండి అయ్యా పక్కకు బాగూడదు పక్కకు బాగూడదు దేవుడు అవి పెరిగి 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 ఇక్కడ దాకా వచ్చినాయి ఎత్తుకోవద్దాం మేసం జారిందనుకో నీకు జారుతాయి బాగుంది అయ్యా ఇటు రావాలా గుడి బొమ్మలు ఉన్నారు మీరు సాయి కూడా అట్లా పెట్టుకో మీ కూడా పెట్టుకున్నట్టు అదే బాగుంది అయ్యా బర్రెలకి దోళ్ళకి దగ్గరికి పోవద్దు గిడ్డని కూడా నవ్వగలవయ్యే సాయి కూడా పొడిపోయింది దూరంగా ఉండండి అందరూ ఒకసారి గుడి దగ్గరికి వెళ్తే అయ్యా ఆనక ఇక్కడికి వేటలు తీసుకొస్తారు మేకపోతే అవి వాటి దగ్గర పోతే అక్కడ దయచేసి మీరు సాగలో కొన్ని దూరంగా కట్టి ఉన్నట్టు అమ్మ రేణుకమ్మ బయటకు రావాలంట రేణుకమ్మని తీసుకొస్తారా చేసిన మనిషి రావాలా ఏరప్పని ఇటు రమ్మను ఏరప్పని ఏరప్పను గడ్డం జారకూడదు అయ్యా గడ్డాలు మీసాలు గట్టిగా పట్టుకోవాలి మీరు వచ్చిందంటే ఇప్పుడే జనాలకు ఆశ్చర్యంగా చూస్తున్నారు రెడీ చేసిందంటే గ్రేట్ సగం 50% రమాదేవికి చప్పలు కొట్టండి చిటికలు చాలు రమాదేవికి మరీ 90 గంట కష్టంలే లక్ష్మి మేకప్ వేసిందంట ఇంక మాతంగా ఏం చేసిందండి మీరు చెప్తే రేపు ఆకిచ్చే 50లో కట్ చేద్దాంలే ప్రధానమంత్రి వచ్చాడు తీసుకో రెడీ మాధవ్ బిల్లు లోపల పెట్టారులే భయంకరంగా
ఉత్తరమ దక్షిణము నీ ఊరి పేరేమి, తూర్పు పరమట నీ తుది పూర్వమేమి, తల్లిదండ్రులు ఎవరు నీ స్థానకమేమి, పరగంగా నీ ఉండే నీ పల్లె పట్టనెక్కడ, ఎవరయ్యా నీవు గొడుగులు పడిగలు అనపడంతో కదిలి వస్తే ఉత్తరాదిగురులకు అయ్యో ఉరువైన రోజు దక్షిణాదిగురులకు మిగిలిన రాజు ఓరి ముడి లేని జంజమ్మ రాజు కసబ్రహ్మ గోత్రము కలిగిన రాజు బోడు వంచి కులజుండు పట్టభద్రుండు సెలవిన గులసులు సలుగుడ మృములు నదివేది గోరపడిగా నవరోజులు సులుగా రేవులు ఏలి ఉన్నాడు మా తాత రేరాజు గారు, రేరోజు నందనుడు రిపులుగ వైరు భూములు ఏలి ఉన్నాడు మా తండ్రి భూరాజు గారు, భూరాజు నందనుడు భూమి వల్లపడు కలనన్న కల కోటి కలిగిన గనుడు పంచైదు బంగారు కుండలు ఏలిన పట్టభద్రుడు, నా పేరు దండిగిరి రాజేంద్ర మహాత్మా అన్నాడు. రౌతు గాని ఒక మనగాడు గాని ఒక సర్దారు గాని కదిలి వస్తున్నట్లయినా మా సిద్ధులకు సిద్ధక్తి గావించలేదు, జోగులకు జోగుల కొల్లారము గావించలేదు, అమృత సిద్ధియోగము ఆనంద సిద్ధియోగం గావించలేదు. అమృత సిద్ధియోగమా అమృత సిద్ధియోగం ఎటువలనగా ఇట్టిన కుడుముల మంచి విషశోమితములు కండమండంబులు కడియంపుటట్లు దుపడమడిహములు దుంప శక్కిరములు పరగంగ పచ్చళ్ళు పానకమ్మలును తీయనంబుల మంచి తిమ్మనంబులును చారుపచ్చల కూర సెల్లరసమును పరగంగ వారు వండిన మరి ఆ పొట్లకాయ మరుగున జిల్లాడికాయలు మంచి శక్కిరములు ఇష్టైశ్వర్యములు. ఇది అమృత సిద్ధియోగం అంటే ఆనంద సిద్ధియోగం విడుదలనగా కళ్ళు గాంజాయి మధము మాంసము అచ్చప నల్ల మేక మాంసం నాకు ఇందు కావాలి. నీసు కప్పు కొడుతున్నా అబ్బా ఏం పెట్టాడు వాళ్ళు. అదే అలనాడు కూడా ఆ సిద్ధులు కోరింది అదే అమృత సిద్ధియోగం మాకెందులకయ్యా, మాకు ఆనంద సిద్ధియోగమే కావాలి. మేము కళ్ళు గాంజాయ మద మాంసంలో వచ్చిన చేసి సిద్ధబలములో సిద్ధినాట్యములు చేయవాలి అనగా ఈ యొక్క ఆనంద సిద్ధియోగం కావించడం అనగా నా వశీకర్మ కాదన్నాడు రాజు. రాజులకు పోట్ల మరుగును పోయిన పోకలే గాని మీకు మరల రాకలు లేవు. రాజులకు పోట్లు నాటి రథాలు ఒరిగి త్రిపురపురాల కోడలపై మీకు వరగ పంతమున్నది. కాలు పెలుసుకుని రణకల్లికి వరగ పంతమున్నదని శపించారు ఈ సిద్ధులు. ఆ శాపములు లెక్క కొనక ఆమెతో వల్ల గుడతూపులకు ఏపులు కదులుతున్నవా ఏ విధముగా శపిస్తున్నారో శపించమని ఆ త్రిపురాకూడలకు తిరిగి దండెత్తారు. తిరిగి దండెత్తగా 7 సాగరములు చేరి ఉన్నవి ఆ దానవులు రాక్షసులు. ఆ యొక్క 7 సాగరములకు వేధించిన దానవులు అనే కొద్ది పొడుగు కోసం తాను కూర్చో ఉండాల్సింది. దేవతలు మనకు జమిరేఖ రాశారు. మనం ఈ చోటుకు కదిలి రాగా ఏమి రా మంత్రి, ఏ ఒక్క రాక్షసి కూడా కనిపించి ఉండలేదు, ఏమై ఉండవచ్చును కనుక కంచుకొండల రాయి రణభేరి బయట పెట్టించి రణభేరి నాదించరా మంత్రి రణగుములు గారన్నాడు రాజు. మంత్రి జగద్దేవును ఆ రణభేరి బయట పెట్టి రణభేరి నాదిస్తున్నాడండి మంత్రి. తొలిసారి ఎప్పుడైతే నాదించాడో రణభేరి ఏమంటున్నది, రణం రణం కిరిని కోబేని తోండోపథోనముగ మోగుతున్నది రణభేరి. ఓరి మంత్రి, యువరాజు వచ్చి రణభేరి నాదించినట్లనే జయమ జయమని పలకవలే. ఇది ఏమిరా మంత్రి, రణమని పలుకుతున్నది, మరలా నాదించమన్నాడు. 2వ సారి కూడా రణమనే పలుకుతున్నది. ఇంత
ముందైన ముమ్మారు ముదముప్ప మూడవసారి నవదుతురో మంది రణభేరన్నాడు. మొదముప్ప మూడవసారి ఎప్పుడైతే రణభేర నాదించారో రణభేరి మూతలకు నడుగట్లో గట్టి తాటి మాకులంతే సినపుదుట్లంది కిలిలి ఉంటాయి కొన్ని దాన్నవలు రణమ గోబిలుంటాయి కొన్ని దాన్నవలు సేమల బోర్ల వలె రాజులను చుట్టుముట్టినవి రాక్షసులంతా ఈ రాజులను చుట్టుముట్టగా ఆదివారం నాడు రాజులు ఈ యొక్క రాక్షసులు వాళ్ళు ముందుకు వచ్చేటప్పుడు మీరు వెనక్కి పోవాలా. కదులుతుంది రాని మంత్రి కర్రీండే అది డీజిల్ అయిపోయి ఆడిపోతున్నాయి వాడు ఓపెన్ లేకరా కర్రలు గట్టిగా పెట్టుకోండి. కర్రలు గట్టిగా పెట్టుకోండి. ఊరగా స్లో తిప్పుకోవడం సేవ చెప్పండి. మళ్ళీ మీరు వెనక్కి రాజుల మీద కొట్టాల్సిందే ఎప్పు వెనకరండి ఇప్పుడు అవుతుంది. బాలయ్య నువ్వేదో ఒక రౌండ్ పోయేస్తావు నుంచుంటావు. మంత్రి కోపం వచ్చింది ఈసారి ప్రధానికి. ఇద్దరు స్లోగా బ్యాక్ కారండి మళ్ళీ రాజు ప్రధాని ఇద్దరు అది ఇలాగే ప్రాసెస్.
త్రిపురమురాల కోడల వంద రాక్షసులమైనటువంటి అగ్నిమో రాక నిలువీరుడై ఒక భద్రికాశ్రమకు చేరి దక్షిణము తలగడ దాసయ్య మీదుగా ఒక కంటి సూపుతో ఒక సేవి వినికిడితో బోరగమౌనమునే ధరణికి విరిగినాడు రాజు. ఆ ధరణికి విరిగిన రాజు తన కుమార్తెలో పలు పలు విధుల ప్రార్థన చేస్తున్నాడండి. మట్టివాడి మావురాపురి భర్త అల్లుడు నమ్మిన జమ దగ్గర ఆశ్చర్యమగినప్పుడు ఎందులగనగా దేవి రాక్షసులనగా నీవు అబలవనగా నందికొండ నాగార్జునకొండ హాదేవీని పాట మార్గం కదిలి వస్తున్నది. ఈ కదిలి వచ్చేటువంటి అమ్మవారిని అడ్డగిస్తున్నారు శక్తులు. అడ్డగించి ఈమెను పొల పొల విధముల అమ్మా నీ ఊరి పేరు అలవగంజావతి పసిరమోగావతి పట్టమర పరిపాలన దండిగిరి రాజు. దండిగిరి రాజు కుమార్తెను నేను శివమహారాణుగా దేవనన్న అమ్మవారు త్రిపురాకూడలకు తిరిగి దండెత్తవలే నన్ను ఎలనివ్వ మన అమ్మవారు. అమ్మా రేణుగా ఏటి మీద 6 మాసములవుతున్నది ఒక రాజు, 3 కుమారులు, 3 అక్షరాల ధనము, ఎల్లగిరి ధనములు, 7 శ్రమలు తరిదేరుసులతో వెళ్ళి వారిని ఇదే విధముగా అడిగాము. మా మాటలు లెక్క కొనక వారు వెళ్ళి ఉన్నారు. మేము వారిని శపించాము. వారికి ఉన్నదే పోయిన పోగలోగానే రాఖలు లేహము రోజులకు పోటునాటి రథాలు ఒరిగెను. పోయిన పోగలే గాని వారికి మరణ రాకలు లేవు అని ఎప్పుడైతే సిద్ధులు వివరించారో అప్పుడు ఆలోచన చేస్తున్నది అమ్మవారు. అవురా, ఏటి మీద 6 మాసముల సమయంలో వెళ్ళిన వారు నా కన్నవారు, అటులైన సిద్ధులు నా కన్నవారిని శపించున్నారు. ఇప్పుడు కూడా నన్ను కూడా శపిస్తున్నారని వారి తండ్రితో అమ్మవారు, సిద్ధులారా మీకు 7 మంది కావించడం దగ్గర నా సమూహంలో ఒక ఉంగరం ఉన్నది. శకునికి ఉంగరము ఏదో ఉంగరం అనుకోండి. ఈ ఉంగరము మీ తావును గిరివించుకోవడము నేను త్రిపురాకూడలకు తిరిగి దండెత్తి రాక్షస వంశమును నిర్వాసము గావించి నా కన్నవారిని తోడుకుని వస్తున్న సమయంలో మీరు కోరిన కోరికలు విడేర్చి నా ఉంగరము నేను తోడుకుని వెళ్ళిన అమ్మవారు. అప్పుడు సిద్ధులు అంటారట, ఏమమ్మా మేము హాదిమాసిద్ధులము, మేము కళ్ళు గాంజాయ మదమాంసము భక్షణ చేసి సిద్ధి బలంలో సిద్ధి నాట్యంలో చేసుకుంటాము. ఈ ఉంగరం మన కనుక ఎక్కడైనా చేజారినట్లయినా నీ కుమారుడు భార్గవ పరశురాముడు మా 9 మంది శిరస్సులు కోరారు అమ్మా, నీ ఉంగరం మాకు ఎక్కర్లేదన్నాడు. అటులైనా సిద్ధులారా నా గర్భ వద్దా కోటేశ్వరం ఉంచుకోవడమయ్యా వద్దా. అటులైనా
భార్గవ పరశురాముడు ఉంచుకున్నామయ్యా. చూడాలి కాబట్టి ఏమన్నా కూర్చొని ఉండదా వద్దా? అదైనా ఏళ్ళు పొడవైన ఎలవందమైన గోళ్ళు పొడవైన కోమందమైన శృంకర వన్యమన ఉన్నాడు నా పెద్ద కుమారుడు జంపలేశ్వరుడు. ఆ జంపలేశ్వరుడు ఉంచుకున్నామయ్యా. అప్పుడు కుమారుని రాగోరి ఈ సిద్ధులకు అప్పగించిన అమ్మవారు ఇవన్న చిన్న పిల్లలు ఆ సిద్ధుల దగ్గరకు తోడుకొని వచ్చి ఆ సిద్ధులకు అప్పగిస్తున్నది. సిద్ధులకు అప్పగించి ఆ సిద్ధులు తంటదట, నాయనారా గౌతమ వారి యొక్క కుమారుడు గార్పాల పట్టిన కుమారుడు పలకి పొంగలట్ట పుణ్యాత్ములయ్యో నన్ను ఏ విధముగా చూస్తున్నారు, నా కుమారుడు కూడా చూడరమ్మని ఎత్తున్నది. తిరుగుదంటే ఆ కన్నవాడు రణము చల్లాసిదురుగా ఉన్నాడు. శిరసులు శిరసులు, మున్నెములకు మున్నెములు, అస్తములకు అస్తములు, పాదములకు పాదములు, నిర్బంధమైనది గిరిరాజు వారి యొక్క వంశము. ఆ రణములో నిలబడి కన్నవారిని వర్ణిస్తున్నది అమ్మవారు. ఇలాగినగా అయ్యో తన దుఃఖముతో సల్లనార్చుకుని ఆ రణములో కన్నవారినందరినీ గుర్తించినది కానీ ఆ తండ్రి గిరిరాజు లేడు అక్కడ. రాక్షసుల డబ్బుకి బుదిరిపోయితే సినిమాకి పోయింది. ఆ తండ్రి దగ్గరకు వస్తున్న సమయంలో ఆ కుమార్తెను ఒక కంటి చూపుతో చూస్తున్నాడు తండ్రి. చూసి అనుకుంటాడట, అయ్యయ్యో ఇది ఏదో రాక్షసి నా కుమార్తె రూపంలో వస్తున్నది, నేను మరణించాను లేక జీవముతోనే ఉన్నాను, తర్కించుటకై కదిలివచ్చు కాబోలు. ఇప్పుడు గనక నేను బ్రతికున్నట్లు కనుక కన్నులు చూసినట్లయినా నా కొన ఊపిరి కూడా తీస్తున్నది ఈ రాక్షసి. నా కుమార్ రాజుగారు నిద్రపోయినట్టున్నారు, కొంచెం లేపండియా. రాజుగారు లేవండియా. ఉన్నాడా ఉన్నాడా పడుకోలే తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ తండ్రి పైపడి ఆ తండ్రిని నిద్రలోకి కొడుతున్నట. తండ్రి వచ్చాను నీకు ఈ కష్టపు సావు, నాతో కలిసి మాట్లాడవే తండ్రి అని ఆ తండ్రి భయపడి కన్నీరు మున్నేగా విలపిస్తున్నదట. పలకడు తండ్రి భాషింపడాయి. అప్పుడు ఆలోచిస్తున్న అమ్మవారు, అవునా నా తండ్రి ప్రైవేటుతో ఉన్నాడు, నా జనన వృత్తాంతం విన్నవించమని అమ్మవారు పుట్టుక విధానమంతా వివరించిన తండ్రికి. అప్పుడు నమ్మి నేత్రములు తెరిచాడు.
నేత్రముల తెరసి అస్తములతో ఆ కుమార్తె నుండుకొని కుమార్తెతో అంటాడు రాజు, అమ్మా ఒక సంప కొడితాను రుసులు గోరాను, రుసుల మీదుతాను రుసులు గోరానమ్మా. తల్లి ఒక సంప కొడితే రుసులు కోరుతున్నవి, రుసులు మీడితే నా రుసులు కోరుతున్నవి, పసిదవనవి. కనుక కూతురికే 70 అయితే రాజుకి ఎంతయ్యా? అమ్మా ఈ సమయమున పసిదానవే అదిగాక కొండల గృహమున కులగిరులలోన ఎలగుల పులగుల ఏకమోతములు సింహముల మృగముల సాధువుల మూలమ్మ. ఈ కొండల గృహముల కొలగిరులలోన ఎలుగుల పొలుగుల హేతమోతములు సింహముల మృగముల శాద్దులములు గండభేరుండ పక్షులుండే అరణ్యమే. ఈ అరణ్య మార్గమున ఎలా కదిలించదవమ్మా? కదిలి నీ పట్టమల ఎనిదిరిగి వెళ్ళవమ్మన్నాడు తండ్రి కుమార్తెను. అప్పుడు అమ్మవారంటదట, తండ్రి ఇది నా పాలవచ్చిన యుద్ధము తండ్రి, నా పాలవచ్చిన యుద్ధము నీ పాల పంచుకుని ఈ సమయమున మన వంశమును నిర్వంశం గావించావు. దీవించవయ్యా కన్న తండ్రి, దీవించి నన్నప్ప. మాట వచ్చింది పెద్దది, చెలికట్టు కూడా చెలికట్టులు పట్టండి, వెనక్కి వెనక్కి అయ్యా గడ్డ అనుకుంటే జాగ్రత్త సిద్ధులు అందరి మించి వెళ్తామా చెలికట్టి. రండి ఆ సుబ్బయ్య ఉన్నాడా? ఆ చాటు ఉంటుంటే మంట ఆగట్లా, మంటంటే పరిగెత్తుంది. సుబ్బయ్య ఉన్నావా? సుబ్బయ్య బాయిలో నీళ్ళు తీసుకోరా. చెలికట్టి చెలికట్టి అంటూ చూడరా సిద్ధా. రానివారు రానివారు సుధీర్ కనపడట్లేదు, సుధీర్ మీరు చూడు లైట్ లేదు నీ మాట మాట ఆపే నీకు ఎరికి నేను ఒక్కరు 4 కట్లు ఇచ్చా వెళ్తున్నాక ఆడాడిపోయిందమ్మా. 4 మిస్సులు మాడలకు వచ్చావు రాని ఎవరాని పచ్చిపోతుందా మీతో సేన పక్కకు వెళ్తారు సోత ఏమంటున్నారు మామూలు తీసుకుపోయినా తీసుకుపోయి వాడింట్లో పోయి పడుకున్నాడు సిద్ధులు వరిసంటే నువ్వు రారా కెమెరా లైటింగ్ యాదవుల మంద తరలించుకొని గొర్రెల మేపు కొలుసు ముందు భాగముగా వారు వెనక భాగముగా మందొస్తున్నది. యాదవరాజులే కాదు, గొర్రెల కాసేవాళ్ళు బహా తెలుగు కళ్ళు ఎట్టంటే పొద్దుకోకపోయేటప్పుడు కదిలిస్తారు పొలాన. గొర్రెలు వెనక వీళ్ళు ముందు పోతుంటారు.
జనం ఇళ్ళకపోయిన తర్వాత అవి శాలలో పడి మేస్తుంటాయి. వీళ్ళు ఏం ఎదిగి ఎరగనట్టు ఉంటారు. ఎవరన్నా కానీ చూసి ఎవడి నాకు గొర్రెలు అన్నారు అనుకో, ఇసు 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 హే అడుగుతుంటారు. అప్పుడు తెలియనట్టుగా అలాంటి వారు యాదవులు మందను తరలించుకొని కదిలి వస్తున్న సమయంలో ఆ మందను చూశాడు పోతురాజు. అక్క అక్క రాయకనే అక్క తాటంత పోతు మేటంత ముద్దన్నావి. ఆ పోతుకు సంబంధించినదే కదా ఈ యొక్క జీవాలు. ఒక్క జీవముకు సెలవు అక్కన్నాడు. తమ్ముడు యాదవులతో ముట్టుదు రామనమలా ఉన్నదన్నది. అట్టయితే నేను రానన్నాడు. అదుగు శివర వెళుతున్నదే కుంటుకొర్రె. దాన్ని అందుకోనరారా తమ్ముడు అనగా ఆ మందలో దుమికి శిరసల కొరకి రక్తం ఆరగించి దట్యాలను ఎల్లగాస్తున్నాడు. గుట్టల రాజు లేపుతున్నాడు ఆయన ఎదుర. ఈసారి పెద్ద మాటని పెద్ద మాటలు ఏంది కొనుక్కునేది ఏంది వేసుకోట్టండి వా అమ్మా అర్థం చేయండి. కెమెరా ఏమని కొడతారు. నువ్వు ఓడిపోయి మేంగా ఓడిపోయింది. లైట్ 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 మున్నాడు లైట్ మున్నాడు. పడుకోండియా సిద్ధులారా, పడుకోండి. మాతంగి దొక్కుతాడు, పడుకోండి. అడిమేడ కోసి 3 చుట్లు వాళ్ళ చుట్టూరు తిప్పుకురావాలా. వాళ్ళ చుట్టూరు వీళ్ళందరు చుట్టూరు చిన్నగా పట్టాలి. అట్టయినా అన్నం మేనకరాని
జంపన్న కోడి నగరి మమ్మల్ని మిస్కేసి కుక్క పెట్టి మీరు చూస్తున్నారని అనుకున్నాడు సోపయ్య. నాటుకోడేది ఇప్పటికి వెళ్ళేది అందుకే నువ్వు ఇంకా అమ్మగా నెరవేసేది గంట పడుకుంది పోసావా సాఫ్ట్ ఏదో తినింది ఫుడ్ తీయలేదా ఎవరిది యాడకా అటు అటు పోతారా అటు పోతాడు చేస్తాడు ముందు తలకాయ మీద వస్తారు రక్తం మీద కాదు ఇన్ని రోజుల నుంచి చూస్తున్న చిరుసు మీద ఒక్కరు కూడా సరిగ్గా నీళ్ళు పోసినట్టు లేరు వాళ్ళ కాడికి పోలేదు నువ్వు పెట్టు కాబా కసకస అదే ఉన్నాడు అయ్యా సిద్ధులు అందరూ వచ్చి దండం పెట్టుకున్నాడా సతీష్ చారు జరిగేది సార్ చారు జరిగేది இங்கிட்டோங்க நீ போகக்கூடாது அதான் நீ இங்கிட்டோங்கன்னு சொன்னேன் மறைக்கிறதுக்கு தான் உங்களை அங்கே வர சொன்னேன் అదే అనుభవం పెట్టుకో సుబ్బా ఉన్నాడు సార్ వచ్చుకోండి
స్లో
అదే అదే అరవా కాయలు బంగారం ఇస్తారా నీకు నువ్వు బంగారం కావాలన్నట్టు అమ్మ వెయినాడు కొంచెం డబ్బులేదమ్మా చిల్లరలో తమ్మ కాగితాలంటే మాకు చిల్లర లేవద్దు మేము వెళ్ళిపోతున్నామమ్మా బరకడ ఉండండి డబ్బులు చేస్తాను ఆగండి ఒక్క నిమిషం ఆగండి లోపలికి
వేయండి ఒక చాట్లో రైట్ నమస్కారం పెట్టి వెళ్ళరా ఇంకా ఏయ్ ప్రసాదం ఇస్తే చాలు డబ్బులు ఒరే చొప్పా డబ్బులు అడిగా ఉంటే ఏది నీ కదా సరదా ఏముంటే అది తీసుకుని వెళ్ళిపోతాను పండు అదే అయిపోయా మార్కెటింగ్ ఛానల్ ఒకరొకరు వచ్చేయండి ఇలా గుంపుగా వస్తే ఎవరికి అనిపి అయ్యాయి బెల్లం సరగలేదు బాగా ముందుగా కూడా పంపించుంటే ఉంది ఒక 50 ఏళ్ళు వచ్చింది మాకు వరుణ్ తెప్పించేది వాడివి ఎందుకు పోయినప్పుడు అదే బయటకు పోయితే నేను 2 ఫోటోలు రేపు 2 ఫోటోలు వచ్చాను ఏమో మనకాడి బిల్ ఆకు సరిపోడే బిల్ యాడ